పాపా పాపా అదే విజయరాజ్ పెద్దదారుగా మీరు ఏ రకంగా పదవి
రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు జరగబోయే సిద్ధం సభకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతారు. అదేవిధంగా హాజరై కాడర్ అందరికి కూడా రేపు వచ్చే ఎలక్షన్లకు ఏ విధంగా సిద్ధమవ్వాలి, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాలో సందేశం ఇస్తారు. ఈ సభకు దాదాపు 150 ఎకరాల్లో ఈరోజు ఈ సభా వేదిక, అదేవిధంగా సభా ప్రాంగణం అంతా కూడా ఈరోజు 150 ఎకరాల్లో సిద్ధం చేయడం జరిగింది. పార్కింగ్ కూడా దాదాపు 150 ఎకరాల్లో పార్కింగ్ కూడా చుట్టుపక్కల అన్ని పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా లక్షలాది మంది రేపు తరలి వస్తారు. కాడర్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్రలో సభ విజయవంతమైంది. అదేవిధంగా రేపు ఇక్కడ జరగబోయే సభకు కూడా కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సభ రాష్ట్రంలోనే అతి పెద్ద మీటింగ్లో ఒకటిగా ఎప్పుడు కూడా గుర్తుండిపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముఖ్యమంత్రి గారు ఏ సందేశం ఇస్తారో అందరూ కూడా వినేదానికి అందరూ కూడా కాడర్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా కృష్ణా జిల్లా కాడర్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సభను విజయవంతం చేసేదానికి పూర్తిగా కృషి చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారి సందేశంతో ఖచ్చితంగా కాడర్ అందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ 3 ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సిద్ధం సభకి సర్వం సిద్ధమైంది. ఈ సిద్ధం సభకి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముందు ఉత్తరాంధ్రలో జరిగిన సభ చూసిన తర్వాత మన సెంట్రల్ ఆంధ్రాలో ఇక్కడ మన సెంటర్ కాబట్టి ఇది ఇంకా మరింత ఉత్సాహంగా పెద్ద ఎత్తున జరగబోతుంది అన్నదానికి మాకు కార్యకర్తల నుంచి ఉన్న ఒత్తిడి, మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడానికి మాకు ఇచ్చిన బస్సులు సరిపోవట్లేదని ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ ప్రశ్న పెడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంతో ఆయన చెప్పిన తర్వాత మరింత ఉత్తేజితంగా మరి ఎందుకంటే రాబోయే 2.5 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఇచ్చిన ఆ బూస్టప్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి మరి పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎలా ఎదుర్కోవాలని మరి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ దానికి సపోర్ట్ చేస్తున్న పచ్చ మీడియా కానీ వీళ్ళందరూ కూడా రకరకాల వ్యూహాలు తయారు చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే వ్యూహం, ప్రజలకి 5 సంవత్సరాల్లో అందించిన పరిపాలన, ఆ పరిపాలనను చూసి ఒకే మాట ఆయన పరిపాలన చూసి ఒకటేమని అడుగుతూ ఉన్నారు. మరి దానికి ప్రతిపక్షాలు సిద్ధమా? మేము 5 సంవత్సరాలు పరిపాలించే రాష్ట్రాన్ని 5 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2019 వరకు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నా మాటగా చంద్రబాబు నాయుడు ఓటేశారు. మీరు ఓటేసినందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం దానికి సిద్ధమా పవన్ కళ్యాణ్ గారు? మీరు అది తేల్చాలి. అంతేగాని ఏదో కుట్రలు పన్నుతున్నాం, కుట్రలు చేస్తున్నాం, మాకు ఉన్నాయి లేని రాసే మీడియా ఉంది, దానివల్ల మేమేదో చేసేస్తాం, మేము ప్రభుత్వం వెళ్తామంటే దాని ప్రజలు ఎవరు చూసి ఊరుకునేలాగా లేరు. దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలకి అన్ని రకాలుగా కూడా 100% ఇచ్చిన హామీలు అమలు చేశారు. అమలు చేసిన తీరు చూసిన తర్వాతే ఆయన ఇంత ఉత్సాహభరితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పెద్ద సభలు జరిపి మరి అందరిలోనూ కూడా ఉత్సాహం నింపాలని ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలకు సంబంధించిన ఏజెండా లేదు. వాళ్ళ ఎజెండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నా 5 ఏళ్ళ పరిపాలన చూసి మీరు నాకు ఓటేయండి అని ఆయన సిద్ధమవుతున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏం చెప్తాయి? ప్రతిపక్షాలు
రోజుకొక స్టాండ్ మార్చుకుంటున్నాయి. మొన్నటి వరకు ఈ పథకాలు సంక్షేమ పథకాలతోటి ప్రజలు సోమరపోతులు చేసేస్తున్నారని ఒక స్లోగన్ ఇచ్చారు. రాష్ట్రం అప్పులు పోలైపోతుందని ఒకసారి స్లోగన్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ మేము ఆ పథకాలన్నీ అంతకు మించి పథకాలు అమలు చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడేదానికి దేనికి కూడా వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు, పొంతం లేని మాటలతో వెళ్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థులందరికీ కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలంటే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారు వారు ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఏదో వారికి ఒక అడ్డాగా పవన్ కళ్యాణ్ గారు తదితరులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కులాన్ని ఆధారంగా చేసుకుని కుల రాజకీయాలు చేస్తూ ఇక్కడ కుల విద్వేషాలను రెచ్చగొడుతూ ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఏదైతే ఆలోచనతో వారిద్దరూ కూడా ఉన్నారు. దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ బస్సు యాత్రకు కూడా ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే వారు తిరుగుతూ ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఎంత కించపరుస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడారో మనమందరం కూడా చూసాం. ఆ విధంగా ఈ 2 జిల్లాల్లో అత్యధికంగా ఉన్నటువంటి కాపు కులస్తులందరినీ కూడా రెచ్చగొట్టి ఆ విధంగా కులపరంగా రాజకీయ విద్వేషాలను రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వీరిద్దరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా కులాలకు, మతాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారన్న విషయం రేపు జరగబోయేటువంటి ఈ బహిరంగ సభ ద్వారా బహిర్గతం అవబోతుంది.